డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు మావోయిస్ట్ నేత హిడ్మా మృతిపై సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. హిడ్మాను కావాలనే హత్య చేశారు అంటూ కూడా స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కర్రెగుట్టలో హిడ్మాకి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిందో ఆ సమయంలో పోలీసులు దాదాపు 3 రోజుల పాటు కూడా హిడ్మాను గాలించారు. అయినా హిడ్మా పోలీసులకు చిక్కలేదు. అటు కర్రెగుట్టలో హిడ్మాను పట్టుకోలేకపోయారు అంటూ కూడా లోకల్స్ వాదిస్తూ ఉన్నారు. అయితే కర్రెగుట్టలో దాదాపు 3 రోజుల పాటు కూడా హిడ్మా కోసం బలగాలు వెతికాయి. అయినా కూడా హిడ్మా దొరకలేదని, ఇప్పుడెలా దొరికాడు అంటూ కూడా అక్కడ ఉన్న లోకల్స్ అంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటు హిడ్మాను కావాలని హత్య చేసినట్లుగా కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఒక్కసారిగా అక్కడ స్థానికులు మాట్లాడిన విషయాలు అయితే ఇటు హిడ్మా మృతిపై ఇప్పుడు షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవాలి. హెలికాప్టర్లలో గాలించినా కూడా దొరకలేదు అంటూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన గిరిజనులు వాపోతూ ఉన్నారు. అయితే పోలీసులు గాలిస్తున్న సమయంలో దొరకకుండా తప్పించుకున్న మావోయిస్ట్ నాయకుడు హిడ్మా, అసలు హిడ్మా ఎక్కడికో వెళ్ళినా అతనితో భారీగా సైన్యం ఉండేది. సో సైన్యాన్ని తప్పిస్తూ ఇటు పోలీసులకు దొరకకుండా హిడ్మా అడవి ప్రాంతంలో తిరిగేవాడు అంటూ స్థానికులు ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు డైరెక్ట్గా హిడ్మాను ఎదుర్కోలేరని, అతని దగ్గర లేటెస్ట్ వెపన్స్ ఉన్నాయంటూ కూడా సొంతూరు జనం చెప్తూ ఉన్నారు. హిడ్మాను ఎవరో పట్టించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇది హిడ్మాది ముమ్మాటికి హత్య అంటున్నారు అతని బలగం. దీనిపై ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ కూడా ఆ గ్రామానికి సంబంధించిన గిరిజనులంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేందుకు తమ దగ్గర అంతటి జ్ఞానం లేదు అంటూ కూడా వారు వాపోతూ ఉన్నారు. అయితే హిడ్మా పేరు మీద పెద్ద స్తూపం ఏర్పాటు చేస్తామంటూ కూడా అక్కడున్న స్థానికులు వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అవసరమైతే హిడ్మాకి సంబంధించిన స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి అనుమతులు కూడా తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. అసలు హిడ్మా మృతికి సంబంధించి అసలు అక్కడున్న స్థానికులు ఏం చెప్తున్నారు, అసలు హిడ్మా మృతికి హత్య చేసే హిడ్మాను చంపేశారు అంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అసలు స్థానికులు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి విందాం. ठीक है, एनकाउंटर होता ना, ये हिडमा के पास बहुत आधुनिक हथियार भी होता है और फोर्स भी बहुत होती है सर। मतलब यहाँ खरेगुट्टा में 3 राज के फोर्स घेराव डाले थे, वहाँ क्यों नहीं मार पाए, निकल गया। तो उसका फोर्स भी मजबूत होता तभी निकल गया ना सर। जी ये बात पहले तो भी बम ऊपर से बम गिरा था ना सर। हाँ, हवाई हमला थे, उसमें भी तो रहा। हाँ, अब भी वो कवरघट्टा में गया, कवरघट्टा में गया था। तो रहा हाँ, था, मैं गया था। मैं जानता हूँ। हाँ, अब पेंशन किए, हाँ, लेकिन अब उससे समय भी वो मर रहा था, वहाँ भी बच लेकिन गया। वो भी बस गया। लेकिन सभी जंग बस गया, किसी को कुछ नहीं लगा। गाय को लग गया, किसी को पकड़ के कहीं हथियार लग गया। నేత హిడ్మా మృతిపై అయితే షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. అక్కడ ఉన్న స్థానికులంతా ఆయన మృతికి సంబంధించిన కారణాలైతే వెల్లడిస్తూ ఉన్నారు. కావాలనే హిడ్మాను హత్య చేసినట్లుగా కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైతే హిడ్మాకి సంబంధించి ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారో ఆ స్తూపాన్ని కూడా అక్కడ ఉన్న పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని ఆర్మీ సిబ్బంది వాటిని తొలగిస్తూ ఉన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. హిడ్మాను ఎవరో కావాలనే పట్టించి ఉంటారు అంటూ కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేసుకున్నారు. దాదాపు కర్రెగుట్టలో 3 రోజుల పాటు పోలీసు బలగాలు అక్కడ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. హిడ్మాను పట్టుకునేందుకు చాలా మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయినా హిడ్మాను పట్టుకోలేకపోయారు. హెలికాప్టర్లతో కూడా కర్రెగుట్టల ప్రాంతాన్ని అంతా కూడా హెలికాప్టర్ సహాయంతో అంతా జల్లెడ పట్టారు. అయినా హిడ్మా దొరకలేదు. కానీ హిడ్మా ఎక్కడికి వెళ్ళినా హిడ్మాతో పాటు చాలా మంది సైనికులు ఉండేవారు. హిడ్మా ఎవరికి దొరకకుండా కూడా జాగ్రత్త పడేవాడు అంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కావాలనే ఎవరో హిడ్మాని పట్టించారు, ఇది ముమ్మాటికి హత్యే అంటూ కూడా అక్కడున్న స్థానికులు గిరిజనులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, హిడ్మాకి సంబంధించి గుర్తుగా వారు ఒక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్తూపాన్ని కూడా అక్కడ ఉన్న ఆర్మీ సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు. అయితే దీనిపై అయితే గిరిజనులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు హిడ్మా మృతికి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించిన గిరిజనులంతా ఒకటే చెప్తున్నారు, హిడ్మా మృతికి సంబంధించి కావాలని హత్య చేశారు, హిడ్మా దొరికే అంత వాడు కాదు, పోలీసులు ఎన్నో రోజుల నుంచి గాలిస్తున్నా కూడా దొరకలేదు, కానీ ఇప్పుడు దొరికాడంటే ఇది హత్య అంటూ కూడా వారు చెప్తున్నారు. సో ఓవరాల్ గా వాళ్ళు చెప్తున్న మాటల్ని మనం ఎలా చూడాలంటారు? పోలీసులేమో ఒకవైపు మేము సెర్చ్ ఆపరేషన్ కొనసాగించి ఆయన పట్టుకుని మరి చంపేశామంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి రెండింటిని మనం ఎలా చూడాలంటారు శివ?
మృతిపై స్థానికులు కీలక ఆరోపణలు చేస్తున్నారు. హిడ్మాను కావాలనే హత్య చేసినట్లుగా కూడా స్థానికులు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే కర్రిగుట్టలో హిడ్మాను పట్టుకోలేకపోయారని కూడా స్థానికులు చెప్తున్నారు. కర్రిగుట్టలో 3 రోజులు బలగాలు అయినప్పటికీ కూడా హిడ్మా దొరకలేదు. ఇప్పుడు హిడ్మా దొరికారు. ఎవరో సమాచారం ఇవ్వంటే ఎలా పట్టుకున్నారు అనేది ప్రధానంగా స్థానికులు ఆరోపిస్తున్నారు. హెలికాప్టర్ లో గాలించినప్పటికీ దొరకలేదు. పోలీసులు గాలిస్తున్న సమయంలో కూడా హిడ్మా దొరకలేదు. తప్పించుకున్న మావోయిస్టు నాయకులు హిడ్మాను ఎక్కడికి ఎలా ఏ విధంగా పట్టుకున్నారనే కోణంలో కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎవరు కావాలని ఇన్ఫర్మేషన్ పంపించారు అనేది ప్రధానంగా స్థానికులు ఆరోపిస్తున్నారు. హిడ్మా ఎక్కడికి వెళ్ళిన అతనితో భారీగా సైన్యం ఉంటుంది. సైన్యాన్ని తప్పిస్తూ పోలీసులకు దొరకకుండా చాలా జాగ్రత్తగా హిడ్మా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ హిడ్మాను డైరెక్ట్ గా ఎదుర్కోలేక అతని దగ్గరగా వెళ్ళలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ పోలీసులు కానీ ఇతర దిశ భద్రత బలగాలని. కానీ ఎవరో పట్టించడం వల్లే ఈ హిడ్మాను పట్టుకుని హత్య చేసి దాన్ని ఎన్కౌంటర్ గా చూపిస్తున్నారు అనేది స్పష్టంగా స్థానికులు ఆరోపిస్తున్నారు. హిడ్మా దగ్గర లేటెస్ట్ వెపన్స్ కూడా ఉన్నాయి అంటూ కూడా బంధువులు జనం హిడ్మాను సపోర్ట్ చేస్తూ, అంటే హిడ్మా మావోయిస్ట్ అయినప్పటికీ కూడా అతని చుట్టుపక్కల చాలా ఓళ్లకు న్యాయం చేశారు. ఆర్థికంగా కానీ అనేక విధాలుగా కూడా వారి సహకారం అందించడం అని కూడా స్థానికులు చెప్తున్నారు. హిడ్మాది ముమ్మాటికి హత్య అంటూ కూడా అతని అధికార వర్గం కానీ వారి కుటుంబ సభ్యులు వారి ఊరు జనం అంతా కూడా హిడ్మాకు మద్దతు తెలుపుతున్నారు. దీనిపై ఏం చేయాలో అర్థం కావడం లేదని కూడా ఆవేదన చెబుతున్నారు. అంటే మేమంతా చదువుకున్న వాళ్ళు కాదు, కోర్టులు ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగేందుకు మా దగ్గర అంత జ్ఞానం లేదంటూ కూడా వారు వాపోతున్నారు స్థానికులు. ఇంకా హిడ్మా పేరు మీద పెద్ద గ్రూపం ఏర్పాటు చేస్తామంటూ కూడా వాళ్ళు వెల్లడించారు. అవసరమైన అనుమతులు తీసుకుంటామంటూ కూడా అభిమానులు అలాగే హిడ్మాకు సంబంధించిన సన్నిహితులు చెప్తున్నారు. ఇంకా ఫైనల్ గా హిడ్మాను ఎవరు పట్టించారు తప్ప హిడ్మాను పోలీసులు పట్టుకోలేదు. అతన్ని ఎన్కౌంటర్ లో తప్పలేదు. కావాలని హత్య చేసిన తర్వాత ఎన్కౌంటర్ గా చూపిస్తున్నారని కూడా ప్రధానంగా వారి కుటుంబ సభ్యులు కానీ స్థానికులు కానీ చెప్తూ ఉన్నారు. అయితే శివ, ఇప్పటికే చూసుకుంటే ఇటు ఆర్మీ సిబ్బంది కూడా ఏదైతే వాళ్ళు హిడ్మాకి గుర్తుగా కూడా ఒక స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేసుకున్నారు, దాన్ని కూడా తొలగిస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే వాళ్ళు మళ్ళీ పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా అంతే వాళ్ళకి పర్మిషన్ వస్తుందనుకోవచ్చా? ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇక మావోయిస్ట్ కీలక నేత హిడ్మా మృతికి సంబంధించి అక్కడ ఉన్న గిరిజన స్థానికులు నిజాలని బయట పెడుతూ ఉన్నారు. సంచలన ఆరోపణలు చేస్తున్నారు. హిడ్మాను కావాలని హత్య చేయించారు, ఇది ముమ్మాటికి హత్య అంటూ కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. హిడ్మాకి సంబంధించిన ఒక స్మారక స్తూపాన్ని కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు. అయితే దీనిపై మేము కోర్టులకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము, కానీ దీనిపై ముందుకు ఎలా వెళ్లాలో మాకు అంత తెలివి కూడా లేదు అంటూ కూడా గిరిజనులు వాపోతున్నారు. ఆయన మృతిపై అయితే ఇప్పుడు షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కర్రెగుట్టల్లో దాదాపు హిడ్మాకి సంబంధించి 3 రోజుల పాటు పోలీసులు గాలించారు. కావాలని హత్య చేసినట్లు కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. 3 రోజుల పాటు గాలించిన అనంతరం కూడా హిడ్మా వాళ్ళకి దొరకలేదు. హెలికాప్టర్ల సహాయంతో కూడా అడవినంతా జల్లెడ పట్టారు. అయినా హిడ్మా వారికి దొరకలేదు. అప్పుడు దొరకలేని హిడ్మా ఇప్పుడు ఎలా దొరికారు అంటూ కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే హిడ్మాతో దాదాపు చాలా మంది సైనికులు హిడ్మా వెంట ఉంటారు. వాళ్ళందరితో ఆయన చాలా మంచిగా ఉండేవారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడూ కూడా పోలీసులకి హిడ్మా దొరకకుండా జాగ్రత్త పడేవారు అంటూ స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హిడ్మా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అతనితో భారీగా సైన్యం ఉంటుంది. సో సైన్యాన్ని తప్పిస్తూ పోలీసులకు దొరకకుండా హిడ్మా అయితే చాలా జాగ్రత్త పడేవారు అంటూ కూడా చెప్తున్నారు. అయితే డైరెక్ట్ గా హిడ్మాను ఎదుర్కోలేరని, అతని దగ్గర లేటెస్ట్ వెపన్స్ ఉన్నాయన్న సమాచారం చెప్తూ ఉన్నారు సొంతూరు జనాలు. అయితే హిడ్మాను ఎవరో పట్టించే ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి హిడ్మాది ముమ్మాటికి హత్యే అంటూ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేందుకు కూడా తమ దగ్గర అంతటి జ్ఞానం లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. అయితే హిడ్మా పేరు మీద పెద్ద స్తూపం ఏర్పాటు చేస్తామంటూ వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దానికి సంబంధించి
సంబంధించి అవసరమైన అనుమతులు తీసుకుంటామంటూ కూడా అభిమానులు చెప్తున్నారు. హిడ్మా సొంతూరుకు సంబంధించి అదే గ్రామంలో దాదాపు 150 నుంచి 400 మంది ప్రజలు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హిడ్మా ఒక రోల్ మోడల్. హిడ్మా మాకు హీరో లాగా అంటూ కూడా వాళ్ళు హిడ్మాని ట్రీట్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. హిడ్మా ఎప్పుడైతే మృతి చెందాడో అప్పటి నుంచి కూడా ఆ ఊరు జనమంతా హిడ్మా వైపే నిలబడి ఉంది. హిడ్మాని నేరాలన్నింటినీ కూడా ఎదుర్కొనేవాడు హిడ్మా అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. హిడ్మాను కావాలని హత్య చేశారు అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. హిడ్మా మృతికి సంబంధించి జల్లెడ పడుతున్న పోలీసులపై కూడా వాళ్ళు తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.